శ్రీమాత్రే నమ. శ్రీ లక్ష్మీ గణపతయే నమ. ఓం నమశ్చండికాయై నమ. రేపటి నుండి వారాహి నవరాత్రులు లేదా ఆషాఢగుప్త నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. రేపు ప్రారంభమైన ఈ నవరాత్రులు ఈ నెల 23వ తారీఖు గురువారం రోజుతోటి సంపూర్ణమవుతాయి. అయితే ఈ పూజా కార్యక్రమాలు సాయంత్రం ప్రదోష కాలంలో అంటే 6:30 ప్రాంతంలో లేదా రాత్రికాలం నిశిత కాలం అంటే 11:30 12:30 ఆ ప్రాంతంలో నిర్వహిస్తారు. అయితే నేను ప్రదోష కాలంలో చేయడానికి నిశ్చయించుకున్నాను. ప్రదోష కాలంలో మనం పూజ చేసినప్పుడు వైదిక ఆచారాల ప్రకారం హోమాలు యజ్ఞాలు ఇలాంటి క్రతువులు చేయాలంటే సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయానికి ముందే చేయాలి. సూర్యోదయానికి ముందు చేయకూడదు, సూర్యాస్తమయం జరిగిన తర్వాత చేయకూడదు. కాబట్టి ఉదయం హోమము, సాయంత్రం పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. అయితే మొదటి రోజు స్వప్నవారాహిగా అమ్మవారిని పూజిద్దాం. రెండవ రోజు చైతన్య వారాహి రూపంలో అమ్మవారిని పూజించుకుందాం. మూడవ రోజు సంకట వారాహి రూపంలో అమ్మవారిని పూజ చేసుకుందాం. నాలుగవ రోజు ఉగ్రవారాహి రూపంలో అమ్మవారిని మనం పూజించుకుందాము. అలాగే ఐదవ రోజు లఘువారాహి, ఆరవ రోజు మహావారాహి, ఏడవ రోజు ఆదివరాహి, ఎనిమిదవ రోజు ఉన్మత్త వారాహి, ఇక 23వ తారీఖు గురువారం వారాహిగా అమ్మవారిని మనం పూజించుకుందాం. మీ అందరి గోత్రనామాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి గోత్రనామాలు పంపాల్సిన అవసరం లేదు. నేను అందరి గోత్రనామాలతో చేస్తాను. అలాగే ఎవరన్నా గోత్రనామాలు పంపించని వారు ఉంటే కొత్తగా ఈ వీడియో చూస్తూ దీంట్లో పాల్గొనాలనుకుంటే మీ గోత్రనామాలను పంపించగలరు. ఇక్కడ ఉదయం నుంచి కొంతమంది నన్ను అడుగుతున్నారు, మేము ఇంట్లో చేసుకోవచ్చా? కొన్ని ఇలాంటి పూజలు మొత్తం పద్ధతి ప్రకారమే చేయాలండి. దెర్ ఆర్ నో షార్ట్ కట్స్. లఘు విధానంగా షార్ట్ కట్గా ఇట్లా చేసుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు చాలామంది చెప్తారు. అలా కాదు. దేన్ని ఎట్లా చేయాలనో అట్లనే చేయాలి. ప్రతిదానికి ఒక విధి విధానాలు ఉంటాయి. కుదిరిన వాళ్ళు చేసుకోవచ్చు, కుదరని వాళ్ళు బాగా ధనము సమయము ఈ రెండు ఉన్నవాళ్ళు బ్రాహ్మణి పెట్టి చేయించుకోవచ్చు. లేనప్పుడు మీ అందరి తరఫున ఎటు నేను చేస్తూనే ఉన్నా కాబట్టి ప్రదోష కాలంలో చేయడానికి నిశ్చయించాను. కాబట్టి సాయంత్రం 6:30 ప్రాంతంలో చక్కగా స్నానం చేసి మీరంతా కూడా అక్కడ అమ్మవారి పటం, లలిత, దుర్గా, సరస్వతి, లక్ష్మి ఎవరో ఒక అమ్మవారి పటాన్ని పెట్టుకొని దీపారాధన చేసుకొని చక్కగా అష్టోత్తరం అమ్మవారిది చదువుకోండి. ఆ తర్వాత బెల్లమో పండో మీకు తోచింది నివేదన చేయండి. మిగతా పూజా విధానాలన్నీ మీ గోత్రనామాలతో నేను ప్రతినిత్యం చేస్తూనే ఉంటాను. ఈ యొక్క కార్యక్రమానికి యథాశక్తి మీకు తోచినంత నా గూగుల్ పే లేదా ఫోన్పే నంబర్ మీ వద్ద ఉంది కాబట్టి మీకు తోచినంత ఇచ్చి ఈరోజు హోమము పూజలు చేసుకోవడానికి సహకారాన్ని అందించగలరని ఆశిస్తున్నాను. అలాగే ఇవ్వలేని వారితో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అందరి గోత్రనామాలు ఇచ్చినా ఇవ్వకుండా యథావిధిగా ఒకే స్థాయిలో అమ్మవారి ముందు చదివి ఈ యొక్క పూజా కార్యక్రమం అనేది ప్రతి నిత్యం నేను నిర్వహిస్తాను. అయితే ఎవరైతే ఈ పూజల పట్ల ఇంకా తమ వంతుగా ఏదో విధంగా పాల్గొనాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే రోజంతా ఉపవాసం ఉండండి. అంటే పూర్తిగా కాదు, పండో ఫలమో ఏదో మధ్యలో తీసుకుంటూ ఉండగలిగిన వాళ్ళు రోజంతా ఉండండి. లేని వాళ్ళు ఒక పండో ఫలమో మధ్యలో తీసుకుంటూ సాయంత్రం పూజ అయినాక భోంచేయండి. ఈ 9 రోజులు సాత్విక ఆహారమే తీసుకోండి. అన్ని నియమాలు మీరు పాటించండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సమ్మంగళాని భవంతు, శుభం భూయాత్.